ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో వంశీ గారు. హలో మేడం. సో చాలా వరకు అందరూ కూడా స్పీడ్ రీడింగ్ గురించి మనం ప్రీవియస్గా ఎపిసోడ్ చేయడం జరిగింది. కరెక్ట్. అండ్ చాలా మంది సెషన్స్ అటెండ్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. అండ్ అలాగే మెమొరీ టెక్నిక్స్ కూడా మనం చెప్పడం జరుగుతూ ఉంది. అవును. ఆ రెండు కాంబినేషన్లో ఏమైనా సెషన్స్ ఉండే అవకాశం ఉందంటారా? ఉంటే ఎప్పుడు ఉంటుంది? ఎస్ మేడం. ఇప్పుడు మెమరీ వస్తే చాలా మంది మర్చిపోతున్నాం, ఎలా చదవాలో అర్థం అవ్వట్లేదు, ఈ లాంగ్ ఆన్సర్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, పీరియాడిక్ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ టైంలో మైండ్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, వీటన్నింటికి సంబంధించి మనం మెమరీ కోర్సులో నేర్పిస్తాం. దాంతోపాటు స్పీడ్గా ఇన్ టైంలో సిలబస్ని ఎలా కవర్ చేసుకోవాలి, సిలబస్ని ఎలా రివిజన్ చేసుకోవాలి, వీటన్నింటికి స్పీడ్ రీడింగ్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనము ఆన్లైన్లో ప్రతి మండే కూడా ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మేడం. సో ఇది 7 days ఉంటుంది ప్రోగ్రామ్. సో అక్కడ మీకు వస్తే మెటీరియల్స్ రెండు కూడా మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్ మెటీరియల్స్ ఇచ్చి 2 కోర్సెస్ని కూడా టీచ్ చేయడం జరుగుతుంది. దెన్ ప్రతి సండే కూడా మనము 2 hours టాపర్ స్టడీ సీక్రెట్స్ అనే వర్క్షాప్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇది జస్ట్ 199 రూపీస్కి మాత్రమే. ఎందుకంటే దీంట్లో మీరు ఎక్కడ స్టడీస్లో మీకు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఎలా మీరు దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే దాని నుంచి బయటకు వచ్చి ఈజీలో చదువుతారు, ఈజీగా స్పీడ్ రీడ్ చేయగలుగుతారు, ఈజీగా గుర్తుపెట్టుకుంటారు, ఇవన్నీ పాయింట్ ఆఫ్ వ్యూ దృష్టిలో పెట్టుకొని జస్ట్ 199కి 2 hours ప్రతి సండే కూడా ఉంటుంది. ఇది ఆసక్తి కలిగిన వాళ్ళు దానికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దెన్ ఎవరికైనా మెమరీ ప్లస్ స్పీడ్ రీడింగ్ రెండు కూడా ఆఫ్లైన్లో కావాలన్నా ఆన్లైన్లో కావాలన్నా కూడా మా టీంకి సంప్రదిస్తే మీకు సంబంధించినటువంటి తేదీలలో టీం కన్ఫర్మ్ చేస్తారు మేడం. గ్రేట్ అండి. సో చూసారు కదా, మరి మీరు కూడా ఎవరికైనా కూడా స్పీడ్ రీడింగ్కి సంబంధించిందే కావచ్చు, లేదు అంటే మెమరీ టెక్నిక్స్కి సంబంధించి మేము క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటున్నాం, దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటే సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కనుక మీరు సంప్రదిస్తే వంశీ గారి టీం మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కమింగ్ టు ద సబ్జెక్ట్ వంశీ గారు, సో మరి టెక్నిక్స్ గురించి మనం చాలా ఎపిసోడ్లో రకరకాల టెక్నిక్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ రోజు ఏ టెక్నిక్ గురించి మీరు చెప్పబోతున్నారు? ఈ రోజు స్పీడ్ రీడింగ్కి సంబంధించిన టెక్నిక్, ఇంకో టెక్నిక్ని షేర్ చేద్దాం మేడం. ఈ స్పీడ్ రీడింగ్లోనే ఇంకొక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది మేడం, దాన్నే ఫింగర్ పాయింటింగ్ టెక్నిక్ అంటారు మేడం. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటారు? ఇక్కడ ఆల్రెడీ టెక్నిక్లోనే నేముంది ఫింగర్ పాయింటింగ్ టెక్నిక్ అనేది. స్పీడ్గా రీడ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఫింగర్ని ఇలా స్క్రోల్ చేస్తూ మనం రీడ్ చేస్తాం అనమాట. అయితే దీనికి మాకు ఆల్రెడీ తెలుసు కదా దీంట్లో ఏమి ఇంపార్టెన్స్ ఉంది అని అనుకోవచ్చు చాలా మంది. అయితే ఇప్పుడు చెప్తాను. చాలా మందికి ఒక నోట్బుక్ పట్టుకున్నా, ఒక టెక్స్ట్ బుక్ పట్టుకున్నా కూడా చాలా మంది చదువుతారు, కానీ దాన్ని డీప్ రీడింగ్ చేయరు, షాలో రీడింగ్ చేస్తారు. డీప్ రీడింగ్ అంటే ఏంటంటే ఏదైతే మనం ఫోకస్గా రీడ్ చేస్తున్నామో అది డీప్ రీడింగ్. కానీ కొన్నిసార్లు షాలో రీడింగ్ అంటే మనం బుక్ పట్టుకొని ఉంటాం, కానీ మన మైండ్ మనకు తెలియకుండా మైండ్ వ్యాండరింగ్ చేస్తుంటుంది. ఇంట్లో మమ్మీ ఏం కూర చేసింది, లేకుంటే ఈరోజు ఈవినింగ్ ఏ పార్టీకి వెళ్ళాలి, ఈరోజు ఏ ఫ్రెండ్తో వెళ్ళాలి, ఇలాంటిది మనకు ఆల్రెడీ మన మనసులో మనకు తెలియకుండానే మన కంట్రోల్ లేకుండా వచ్చేసింది. దీన్ని మైండ్ వ్యాండరింగ్ అంటారు. అయితే ఈ మైండ్ వ్యాండరింగ్ని తగ్గించి మనం స్టడీస్ మీద ఫోకస్గా ఉండడానికి హెల్ప్ అయ్యేదే ఫింగర్ పాయింటింగ్ టెక్నిక్ అనమాట. అయితే ఇప్పుడు చాలా మందికి మనం అన్నాం కదా, ఫింగర్ పాయింటింగ్ టెక్నిక్ అంటే మనం ఇలా ఏదైతే చదువుతున్నామో దాన్ని ఈజీగా మనం ఫింగర్ని మూవ్ చేస్తూ చదవాలి. అసలు ఇది ఎందుకు స్పీడ్ రీడింగ్లో ఇంత పవర్ఫుల్ టెక్నిక్ అయిందంటే, మామూలుగా మనం మైండ్ వ్యాండరింగ్ని తగ్గించి ఫోకస్గా ఉంచడం కోసం అనేది ఇప్పుడు మీకు అందరికైతే క్లారిటీ వచ్చింది. దెన్ ఇదే టెక్నిక్లో ఎందుకు ఇది ఇంత పవర్ఫుల్ ఒకసారి చూద్దాం మేడం. సో ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. అక్కడ కొద్ది దూరంలో ఫ్లైట్ అప్పుడే అంటే అది మూవ్ అవ్వడానికి రెడీ ఉంది, మీరు ఇంకా కొంచెం దూరంలో ఉన్నారు, మీరు ఫాస్ట్గా వెళ్ళాలి అక్కడికి. ఇప్పుడు మీకు రన్నింగ్ చేయడం రాదు, మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను కొంచెం బాగా స్పీడ్గా రన్ చేస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ మీ హ్యాండ్ పట్టుకొని మిమ్మల్ని తనతో పాటు రన్నింగ్ చేస్తుంటే ఆటోమేటిక్గా మీరు కూడా రన్ చేస్తారా, చేయరా? చేస్తాను. ఖచ్చితంగా చేస్తారు. అంటే మీకు రన్నింగ్ అలవాటు లేకపోయినా, రన్నింగ్ రాకపోయినా, స్లో రన్నర్ అయినా కూడా ఖచ్చితంగా మీ ఫ్రెండ్ ఎంత స్పీడ్ అయితే మీరు రన్ చేస్తుందో మీరు కూడా అదే స్పీడ్ తోటి రన్ చేస్తారు. సేమ్ అదే వే ఇక్కడ మనం ఫాలో అవుతాం ఫింగర్ పాయింటింగ్ టెక్నిక్లో. ఇక్కడ ఏమవుతుందంటే మైండ్ కొన్నిసార్లు చదవదు, కొన్నిసార్లు స్తబ్దంగా ఉంటుంది. అది చాలా రీజన్స్ ఉంటాయి దానికి. అంటే మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మన చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ కావచ్చు, లేకుంటే టీవీ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, జనాలను చూసి కూడా మనకు చదవాలనిపించదు. అయితే నువ్వు స్టడీ హాల్లో కూర్చున్నప్పుడు ఎప్పుడైతే మీ ఫ్రెండ్ నీకు రన్నింగ్ రాకపోయినా మీ ఫ్రెండ్ చేతితో పట్టుకొని వెళ్ళినప్పుడు ఎంత స్పీడ్గా అయితే మనం రన్ రాకపోయినా వెళ్తున్నామో, ఇప్పుడు కూడా మనం ఫింగర్ పాయింటింగ్ పెట్టడం వల్ల మీ ఫ్రెండ్ రన్ చేస్తున్నట్టు మీ హ్యాండ్ అనేది ఇక్కడ రన్ చేస్తుంది. ఆటోమేటిక్గా మన మైండ్కి అక్కడ కాన్షియస్గా వస్తుంది. ఆటోమేటిక్గా మనం ఏమైతే చదువుతున్నామో దాన్ని ఆటోమేటిక్గా స్పీడ్గా రీడ్ చేస్తూ ముందరికెళ్తుంది అనమాట. సో అందుకనే ఇది పవర్ఫుల్ టెక్నిక్. కాబట్టి మనకు మైండ్ వ్యాండరింగ్ తగ్గించిన, ఫోకస్ని తగ్గించిన, మనం చదవడం మనకు తెలియకుండా మనం డల్ అయినా కూడా ఆటోమేటిక్గా ఈ ఫింగర్ పాయింటింగ్ టెక్నిక్ ఏదైతే ఉందో అది చాలా పవర్ఫుల్, మనల్ని స్పీడ్గా రీడ్ చేసేటట్టు చేస్తుంది. సో కొంతమందికి ఉంటాయి స్పీడ్ రీడింగ్ చేసేటప్పుడు ఫింగర్ పెడితే కొంతమందికి నొప్పి వస్తుంది. ఓకే, నేనేమంటున్నానంటే కొంతమంది పాయింటర్స్ వాడుకోవచ్చు, పేపర్ పాయింటర్స్ ఉంటాయి, కొంతమందికి పెన్స్ వాడచ్చు, కొన్ని పెన్సిల్స్ వాడచ్చు. ఏదైనా సరే ఈ పాయింటర్ టెక్నిక్ మాత్రం మీరు యూస్ చేస్తే ఫోకస్గా రీడ్ చేయగలుగుతారు.
దెన్ ఈ ఫింగర్ పాయింటింగ్ టెక్నిక్ అందుకోసం చాలా ఇంపార్టెంట్. దెన్ ఇంకొకటి, కొంతమంది స్పీడ్ రీడింగ్ లో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు మేడం. ఏంటంటే కొంతవరకు ముందరికి చదువుతారు కానీ అర్థం కాలేదని మళ్ళీ వెనక్కి వెళ్తారు. దీన్ని అంటే ఇది చాలా బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 అడుగులు ముందరికి వేసి మళ్ళీ ఒక 2 అడుగులు వెనక్కి వేసినట్టు ఉంటుంది. అంటే మనము ఇక్కడ నుంచి ఒక ఫ్లోర్ దాటాలంటే మనకి ఎంత టైం పడుతుంది? 5 నిమిషాల్లో వెళ్ళడానికి దాదాపు ఒక 10-15 నిమిషాలు టైం తీసుకుంటుంది. మీరు కూడా మన మైండ్ అంటే స్టేబుల్గా స్తబ్దంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం స్పీడ్గా రీడ్ చేయలేం. మీరు ఎప్పుడైతే ఒక అడుగు అంటే ముందరికి వెళ్ళి అర్థం కాలేదని వెనక్కి రావడం ఇలాంటివి చేసినప్పుడు కూడా మీ మైండ్ అనేది అక్కడ కంప్లీట్గా స్టక్ అయిపోతుంది. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏదైతే రీడ్ చేస్తున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మేడం. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ మీరు ఇద్దరు కలిసి ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు వెళ్ళారు. అక్కడ తెలుగు సినిమా లేదు థియేటర్లో, ఓన్లీ హిందీ ఇంగ్లీష్ మూవీసే ఉన్నాయి. సో మీకు హిందీ ఇంగ్లీష్ 2 లాంగ్వేజెస్ కూడా రావు. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యారు. సో అక్కడ మీరు వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళకు ఇంగ్లీష్ మూవీ చూడాలని ఉంది, మీకు ఇంగ్లీష్ అసలు ఏం అర్థం కాలేదు అనుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడ సినిమా హాల్లో కూర్చున్న తర్వాత మీకు అక్కడ డీప్గా కొన్ని సీన్లు అర్థం కావు. అంటే కొన్ని సీన్స్ మీకు, కొన్ని వర్డ్స్, కొన్ని డైలాగ్స్ మీకు అర్థం కాలేదు, కానీ అక్కడ ఏం కన్వే చేస్తున్నారో మీకు అర్థమైంది. అంటే మీరు స్టేబుల్గా మీరు కంటిన్యూగా అక్కడ కూర్చొని ఉన్నారనుకోండి, మూవీ మొత్తం ఎండ్ అయ్యే వరకు మీరు చూసి బయటికి వస్తే ఆ మూవీలో ఏం చెప్పాలనుకున్నారు, ఏముంది అనేది మీరు ఈజీగా చెప్పగలుగుతారు. అవునా కదా? అంటే ఇప్పుడు మీరు ఒక క్లారిటీ రావాలి. స్పీడ్గా నాకు అర్థం అవ్వట్లేదని కొంతవరకు ముందుకు కొంతవరకు వెనక్కి వచ్చడం కాదు. మీరు అక్కడ కన్సిస్టెన్సీగా ఎప్పుడైతే రీడ్ చేస్తుంటారో, దాన్ని మీరు ఎప్పుడైతే కంప్లీట్గా మీరు రీడ్ చేస్తారో అప్పుడు మీకు క్లారిటీగా అక్కడ మీరు చదివేది ఏదైతే ఉందో దాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. సో ఈ టెక్నిక్ని అంటే సింపుల్ చెప్తున్నాను, ఒక దాని పట్ల మనం కన్సిస్టెన్సీగా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనకు అది ఎండ్లో అర్థమవుతుంది. కానీ మనం అర్థం కాలేదని మళ్ళీ వెనక్కి ముందరికి ఇలా రీడ్ చేయడం అనేది బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్. కాబట్టి వీలైనంత ప్రతి ఒక్కరు కూడా ఈ ఫింగర్ పాయింటింగ్ టెక్నిక్ని వాడండి. మీకు అర్థం కాకపోయినా కూడా దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. ఆ ఫింగర్ పాయింటింగ్ టెక్నిక్స్ తోటి ఆటోమేటిక్గా మీరు దీన్ని కూడా ఓవర్కమ్ చేస్తారు. కాబట్టి ఈ 2 టెక్నిక్స్ని మీరు ఎప్పుడైతే బాగా ఇంప్లిమెంట్ చేస్తారో మీ రీడింగ్ స్పీడ్ ఆటోమేటిక్గా డబుల్ చేసుకోవచ్చు. గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.